అప్పుడెప్పుడో ఇంట్లో దాచిన పెట్టెలో ఈశ్వరికి త్రిపురక్క ఫోటో దొరికింది. ఇప్పుడు ఈ గుళ్ళో మళ్ళీ త్రిపురక్క దాచిన మంగళసూత్రం దొరికింది. ఎక్కడెక్కడో దాచినవన్నీ దీనికే దొరుకుతున్నాయంటక్క. ఒకవేళ త్రిపుర అక్క దెయ్యంలాగా నీ చుట్టూ తిరిగి అన్ని దొరికేలా చేస్తోందా? ఏదైతేనే మొత్తానికి అనుకున్నట్టు కళ్యాణం జరిపించేస్తోంది. నువ్వేమీ చెయ్యలేకపోయావు. ఆహజాత వేదో లక్ష్మీ మనపగామిని. ఓం అయం మహోత్తస్సు మహోత్తస్తు మాంగళ్యధారణ సుమహోత్త సమయే. మీరు కూడా వెలిగించండి అత్తయ్య. మేమందరం వెలిగించాం. అత్తయ్య గారు, మీరు కూడా వెలిగించండి. అలాగే ఈశ్వరి. ఏమండి, పట్టుకోవద్దు. నొప్పిగా ఉందా అత్తయ్య? మీరు చేసిన పనికి మోకాలి మీద మెట్లెక్కిద్దాం అనుకున్నాను, కానీ కాళ్ళు చచ్చుబడిపోతే
మళ్ళీ నేను చెయ్యాలి కదా. దీపాలతో వదిలేస్తున్నాను. అబ్బా అయ్యో అమ్మ. ఏమండి, ముట్టుకోవద్దండి, ప్రాయశ్చిత్తం జరగదు. ఏమండి, ఇప్పుడు పట్టుకోవచ్చు, ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. జాగ్రత్త అమ్మా. అక్క, లేదమ్మా. మెల్లగా. అది కూడా లాభం లేదు. ఒక పక్క 3 గంటల ప్రయాణం, వెళ్లి తీసుకొచ్చేసరికి వేగూజాము అయిపోతుంది. ఇవన్నీ ముందే చూసుకోవాలి కదయ్యా. ఇప్పుడెలా? ఎప్పుడూ ఘనంగా చేసే శివరాత్రి ఉత్సవాల్లో ఇదొక మచ్చలా మిగిలిపోతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు పూజారి గారు. ఈ నాటకం మా అన్నయ్య వదిన వేస్తారు. మేమా? నాకదంతా ఏం తెలీదు. నీకు తెలియకపోతేనేం? ఎలా చేయాలో చెప్పడానికి డైరెక్టర్ గారున్నారు, వదిన తోడుంటుంది. ఇంకేం కావాలి? వదిన, నువ్వు చెప్పు. అది వదినా, నువ్వు మాత్రం తెలీదని చెప్పకు. కాలేజ్లో నాటకాలు వేసానని చెప్పావు. నేను వేశాను సరే, మీ అన్నయ్య గురించే ఆలోచిస్తున్నాను. శివ కళ్యాణం జరిపించి శివపార్వతులు వేషాలు వేస్తే ఇంకా మంచిది. కానీ నాకు పోటీగా వేయగలరా లేదా అని. ఏయ్, పోటీ గురించి మాట్లాడద్దు. అది అలా ఉండాలన్నయ్య. డైరెక్టర్ గారు, మీకు శివ పార్వతులు రెడీ. మిగతా వేషాలు మా వాళ్ళు వేస్తారు. మీరు తొందరగా వచ్చి మేకప్ వేసుకుంటే ఏం చేయాలో నేను చెప్తాను. నాటకం మొదలు పెడదాం. అలాగే. ఏయ్, పోటీ అని రెచ్చగొట్టు. కానీ నాటకాలు అవి నాకేం తెలీదు. మీ అమ్మగారిని అడగండి, బాగా చెప్తారు. అదే, మీరు బాగా నాటకం వేయగలరని చెప్తారు. అయినా ఇది కూడా ఎవరి కోసం చేస్తున్నారు? మీ అమ్మగారి క్షేమం కోసమే కదా. ఒక్కసారి ఆవిడ్ని తలుచుకోండి చాలు, నాటకం బ్రహ్మాండంగా వస్తుంది. పదండి, నేను మీకు మేకప్ వేస్తాను. వదినా, అచ్చం పార్వతీదేవిలాగా సూపర్ గా ఉన్నావు. అక్కడ అన్నయ్య, ఇక్కడ నువ్వు. శివపార్వతుల గెటప్ లో భలే కుదిరారు వదినా. థ్యాంక్స్ లావణ్య. మీ అన్నయ్యకి ఇంకా కొంచెం భయం ఉంది, అది కాస్త వదిలేస్తే చాలు. నువ్వు పక్కనుంటే ఆ భయం కూడా పోతుందిలే వదినా. ఈ రోజు నాటకం అదిరిపోయినట్టే. సరే, ఈ పాలు తాగు. పాల ఉపవాసం కదా. పాల వరకు తాగొచ్చులే వదినా, పర్వాలేదు. అయినా పొద్దున్నుంచి ఏమీ తినలేదు. పైగా ఇప్పుడు నాటకంలో ఆటా పాట అంటే కొంచెమైనా ఓపిక కావాలి కదా. పాలు తాగు. ఆవిడ ఇంకా రాలేదు. నేను పిలుస్తానుండండి. పార్వతి లేకుండా శివుడుంటాడా? ఈ రోజు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
వదినా వదినా ఎక్కడికి వెళ్ళుంటుంది? వదినా 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 లావణ్య లావణ్య అన్నయ్య వదిన మేకప్ రూమ్ లో లేదు. మేకప్ రూమ్ లో లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? సరిగ్గా చూసావా? చూసానన్నయ్య, లేదు. ఏమండి పట్టుకోండి. అమ్మా వదిన కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటి? మేకప్ వేసుకోవడానికి వెళ్ళింది కదా, ఎక్కడికి వెళ్ళింది? చూద్దాం పదండి. అవునుమా, మత్తెక్కితే పాలు తాగిన చోటే ఉండాలి కదా. ఆ యాడికి పోయి ఉంటాది? పూర్తిగా మత్తెక్కలేదేమో అక్క. సగం మత్తులో ఎటో వెళ్ళబోయి ఇంకెటో వెళ్ళిపోయిందేమో. సరే చూద్దాం రండి. ఆ పద. ఇంటి పరువు తీయాలని చూస్తున్నది నువ్వు. నువ్వు కాకుండా శివతో ఈశ్వరి కలిసి కళ్యాణం చేయటం ఇష్టం లేక దాన్ని ఆపటానికి నువ్వు వాడిన నాటకం నాకు తెలియదనుకుంటున్నావా? కానీ నీ ఆటలు సాగకపోయేసరికి నువ్విప్పుడు ఈ ఆట పాట ఆపాలని చూస్తున్నావు. అబ్బా, అది కనపడకపోతే నన్ను అంటారేందబ్బా? అవును, ఈ కార్యక్రమాన్ని చెడగొట్టాల్సిన అవసరం గాని ఆలోచన కానీ నీకు తప్ప ఇంకెవరికీ లేదు. అందుకే ఇప్పుడు ఈశ్వరి ఇక్కడ లేకుండా నువ్వే ఏదో చేస్తుంటావు. ఏందబ్బా పొద్దునుంచి జోత్సాండా అంతా కలిసి నా మీద పడతాండారు. ఇదే మాట శివకు చెప్తే ఏమవుతాదో తెలుసునా? పిలు, వాడేం చేస్తాడో నువ్వేం చేస్తావో చూస్తాను. ఈ రోజు కనుక ఈశ్వరి కనిపించకపోయినా, తనకి ఏదైనా జరిగినా నిన్ను నా చేతుల్లోంచి ఈశ్వరి కాదు కదా, ఆ శివుడు కూడా కాపాడలేడు. కనిపించిందా? లేదు. అటు మొత్తం వెతకం, లేదమ్మా. అక్కడ కూడా లేదు. మేం కూడా మొత్తం వెతికాం, ఎక్కడా లేదు. హ్మ్, ఉండదని నేను చెప్తా ఉండాను కదమ్మా. అదెప్పుడో గుడి దాటిపోయినది. నేనెక్కడికి పోతాను అత్తయ్యా? ఇక్కడ కార్యక్రమం పూర్తి కాకుండా. ఈశ్వరి, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీకేం కాలేదు కదా? ఏమైంది వదినా? ఏం కాలేదు. ఏమీ కాకపోతే మరి ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం మేమంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా? నేను ఇక్కడే ఉన్నానండి. స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి మీరు అటు వెళ్లారు. ఎంతకీ రావట్లేదని చూసేసరికి నా కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఇక్కడే ఉండి ఒకరినొకరం చూసుకోక ఇంత కంగారు పడిపోయామన్నమాట.
అమ్మా ఇప్పటికే ఆలస్యమైంది, మొదలు పెడదామా? అలాగే పదండి. ఈ ప్రయత్నం కూడా ఫెయిల్ అయిందని బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు అత్తయ్య. పర్ఫార్మెన్స్ చూసి రిలాక్స్ అవ్వండి. ఇక్కడ కుదరదు. ఏమప్పా నువ్వు కూడా నా బిడ్డని రౌడీ అంటావా? ఈ కత్తి అవతారం చూసి ఎవరైనా ఇతని రౌడీ అనే అంటారు. గొడవ చేయకుండా వెళ్ళండి. సెక్యూరిటీ సార్, ఇతను బయటికి పంపించండి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ, బిహేవ్ యువర్ సెల్ఫ్. హీఈస్ మై హస్బెండ్. ఏంటి మేడం, బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నారు, మీకు తెలీదా ఇలా మారణాయుధాలతో తిరగకూడదని? మా మీద అరవడం కాదు, ముందు మీ ఆయనకి బుద్ధి చెప్పండి. వెళ్ళండి. ఛే, ఈడ షాపింగ్ వద్దు, ఏమీ వద్దు, పోదాం పదండప్పా. లేదమ్మా, వాళ్ళకి నాతోనే కదా సమస్య. నేను కారులో కూర్చుంటా, చెల్లెళ్ళు లోపలికెళ్లారు, మీరు వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళు. నువ్వు బంగారం అప్పా, ఓని మాటలేం పట్టించుకోబాక. సాత్విక, ఏంటి పెద్దమ్మా? అన్నయ్య ఏంటమ్మా అలా ఉన్నాడు? అమ్మేమో ఎవరన్న మాటలు పట్టించుకోవద్దంటుంది, ఏమైంది? అదా, మధ్యలో మేము షాపింగ్ కోసమని వెళ్ళాం కదా, అక్కడ ఏం జరిగిందంటే మేడం, ఇలా కత్తులు బొడ్లో పెట్టుకుని తిరిగే వాళ్ళని లోపలికి రానివ్వం. సరే, ఆ కత్తి అక్కడ పెట్టుకుని ఆయన పంపించండి. కుదరదు మేడం, ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్. ఇలా కత్తులు పట్టుకొని తిరిగే వాళ్ళని, గొడవలు చేసే బుద్ధుండే వాళ్ళని లోపలికి రానివ్వం. ఈ కత్తి అవతారం చూసి ఎవరైనా ఇతని రౌడీ అనే అంటారు. అంత మాట అన్నాడా? అవును పెద్దమ్మా. ఎందుకని రానసూయ, కత్తులు పట్టుకుని తిరిగితే ఎవరినైనా రౌడీ అనే అంటారు.
ఈ దెబ్బకైనా బుద్ధొస్తే బాగుంటుంది. ఓని మాటలేం పట్టించుకోవద్దప్పా. నేను చెప్తాండ కదా, నా బిడ్డ ఎప్పుడు రౌడీ కాదు. ఎందుకు కాదు? మీ అబ్బాయి రౌడీనే. మే ఏం మాట్లాడుతాండావు? ఓళ్ళేదో మతి లేకట్ట అంటే నువ్వు కూడా అట్నే అంటాండావేమి? వాళ్ళు నేనే కాదత్తయ్యా, ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్పే మాట ఇదే. ఈ అవతారంతో ఇలా కత్తులు పట్టుకుని తిరుగుతుంటే రౌడీ అనే అంటారు. అక్షరాలు చెప్పింది సాలక దీన్ని అవకాశంగా తీసుకొని కత్తి కూడా వదిలేటట్టు చెయ్యాలని చూచాండాది. కత్తులంటే పట్టుకు తిరుగుతామ్మే, మన పరిస్థితి అట్టాటిది. ఉన్నట్టుండి ఎవరైనా వచ్చి మీద పడితే వాళ్ళొచ్చి రక్షిస్తారా ఏమి? అది వాళ్ళు అర్థం చేసుకోకుండా రౌడీ అంటే నా బిడ్డ రౌడీ అయిపోతాడా? అవుతారత్తయ్యా, కారణం ఏదైనా కత్తులు పట్టుకుని తిరిగితే రౌడీలే అవుతారు. ఇంకా నయం, మీ అబ్బాయితో పాటు మిమ్మల్ని కూడా రౌడీ అని బయటికి పంపలేదు. ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మని ఎందుకు రౌడీ అంటారు? అంటారు. మే చిరాగ్గా ఉండదు ఆ తిరుగుడు ఆపు. నేను నీ ఎదురుగా తిరుగుతుంటేనే చిరాకేస్తోందని ఆపేమన్నావు కదక్కా. మరి ఆ ఈశ్వరి శివకి నీ కళ్ళెదురుగానే అక్షరాలు నేర్పించింది, చదివించేసి లెక్కలు కూడా చూసుకునే స్థాయికి తీసుకెళ్లిపోయింది. నువ్వు 20 ఏళ్లు కష్టపడి వాడిని రాయిలా మారిస్తే 2 నెలలు కూడా తిరగకుండానే ఆ రాయిని శిల్పంలా మార్చేసింది. అప్పుడు చిరాగ్గా అనిపించలేదా అక్క నీకు? లేకపోతే ఆపడం చేత కాలేదా? ఏం చేయమంటావునా? అది నా గురించి చెడుగా మాట్లాడి ఎదురొచ్చి పోరాడుండుంటే ఆ శివ చేతని బయటికి గెంటించుండేదాన్ని. కాని అది నా పరువు, నా మర్యాద అని నా పేరుని అడ్డం పెట్టుకుని అన్ని చేర్చండాది. ఏం చెయ్యాలా అని ఆలోచించుకునే లోపే నన్నే ఎరగేసి నా కొడుకు చదువు మొత్తం నేర్పించేసిండది. ఏంటి ఆ కంగారు? పడుంటే ముక్కు మూతి ఒకటై ఉండేది. మరిక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి, కొంపలు అంటుకుంటున్నాయి. ఏమైనాది మే? అన్నయ్య చదివేశాడని తెగ బాధపడిపోతున్నారు కదా. అక్కడ అన్నయ్య చదువుతో ఆగడం లేదు, అన్నయ్యని వదిన స్కూల్ కి తీసుకెళ్తుందంట. పరీక్షలు రాయిస్తుందంట. తర్వాత డిగ్రీ కూడా చదివించి పట్టా తీసుకుంటుందంట. ఎవరు? నేను. మీరా? ఏంటి విషయం? బాత్రూమ్ డోర్ కొడుతున్నారు? చదువుకునే టైం అయింది కదా, ఎంతసేపు బాత్రూమ్ లో స్నానం చేస్తావు? తొందరగా రా. ఎంత చదువుకోమని చెప్తే మాత్రం భార్య బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే తలుపు కొట్టి మరీ చదువు గురించి మాట్లాడతావా? నువ్వెక్కడ మగాడివయ్యా బాబు, నేను ఇంకా ఏంటో అనుకున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? వస్తున్నావు, రావట్లేదా? మీరు కూర్చొని చదువుతూ ఉండండి, నేను వస్తాను. సరే, తొందరగా రా. అందుకే చెప్తున్నాను, మీరు చదువుకుని డిగ్రీ తీసుకుంటే మీకు గౌరవం, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు గౌరవం. అసలు మీ అమ్మగారికి ఇంకెంత గౌరవం చెప్పండి.
నేను నిజంగా డిగ్రీ తీసుకుంటే మా అమ్మకి అంత గౌరవమా? కాదా మరి? అమ్మాజీ కొడుకు శివ రౌడీ అన్నప్పుడు అత్తయ్య గారు బాధపడ్డారా లేదా? అదే మీ పక్కన డిగ్రీ ఉంటే మిమ్మల్ని ఎవరన్నా రౌడీ అంటారా? లేదు కదా. సరే అయితే ఇప్పుడు డిగ్రీ రావాలంటే ఏం చేయాలి? ముందు 10వ తరగతి పరీక్షలు రాసి పాస్ అవ్వాలి. పాస్ అవుతానంటావా? నేనున్నాను కదా చెప్పడానికి. అయినా మీ అమ్మగారి కోసం చేస్తున్నాను అనుకోండి, అన్నీ అవే వచ్చేస్తాయి. సరే అయితే పరీక్ష రాస్తాను. అయితే బయలుదేరండి. ఈ రోజు చాలా మంచిది. స్కూల్కెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు కట్టేద్దాం. అవన్నీ నువ్వే చూసుకో, నేనెందుకు? ఇప్పటి నుంచి వస్తేనే అన్నీ అలవాటు అవుతాయండి. సరే, ఇప్పుడు నీతో స్కూల్కి రావాలంటావు అంతే కదా? అంతేనండి. సరే పద. పదండి. ఆగండి ఆగండి. ఇలానే వస్తారా? ఏమైంది? బయటికి వెళ్ళేటప్పుడు చెక్ షర్ట్స్ వేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పాను? మీ షర్ట్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టాను. ఉండండి, తీసుకొస్తాను. ఆగు. స్కూల్కి రావాల్సింది, ఎగ్జామ్ రాయాల్సింది నేనా, నా షర్టా? మీరే. మరి షర్ట్ మార్చుకోవడం ఎందుకు? మనిషికి విలువ మంచి చదువు నడకను బట్టి పెరుగుతుంది, బట్టలు అలంకారాలు బట్టి కాదని ఈ పంతులమ్మ చెప్పింది మర్చిపోయావా? నా మాటలు నాకే చెప్తున్నారా? ఈ షర్ట్లో నేను నీకు నచ్చలేదా? వాడికి చదువు వచ్చినా సరిగ్గా లెక్కలు చూసుకోవడం తెలీదు. తేడా వచ్చినా అడగడం చేత కాదు. అయినా నేను చదువుకున్న తర్వాత కూడా నువ్వు వెళ్ళడం ఏంటమ్మా? నేను గుడికి వెళ్తాను. ఈశ్వరి, నువ్వు స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టే. అదేంటండి, ఇద్దరం వెళ్దాం అనుకున్నాం కదా. స్కూల్ పని అయిపోయాక గుడికి వెళ్లి లెక్కలు చూద్దరు గాని. లేదు ఈశ్వరి, అమ్మ అక్కడ మాట ఇచ్చింది కదా, వెళ్ళకపోతే మాట పోతుంది. పోనీలేప్పా, ఈశ్వరి అడగతా ఉండదు కదా. ముందు నువ్వు స్కూల్కే పోప్పా. మాట దేవుండాది. ఆ పంతులకి నేను సర్ది చెప్పుకుంటానులే. లేదమ్మా, నా కారణంగా నువ్వు ఎవ్వరికి సర్ది చెప్పుకోవడాలు, సంజాయిషి ఇచ్చుకోవడాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను స్కూల్కి వచ్చినా నీ పక్కన నిలబడ్డం తప్ప నేను చేసేదేమని చెప్పు? ఆ అప్లికేషన్ సంగతి ఏంటో నువ్వు చూడు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. చూసావా నాన్న, అన్నయ్య వదిన కలిసి ఎక్కడ స్కూల్కి వెళ్తారోనని అన్నయ్యకి వేరే పని చెప్పి ఎలా పంపించిందో చూడు. ఏం చేస్తామమ్మా, వాడిలో మార్పైతే వచ్చింది కానీ ఇంకా అమ్మాజీ దుర్బుద్ధిని కనిపెట్టేంత జ్ఞానం అయితే రాలేదు. మరి ఆ జ్ఞానం ఎప్పుడొస్తుందో? పాపం ఈశ్వరి శివతో కలిసి వెళ్లాలని, వాడి చేతే ఆ అప్లికేషన్ నింపించాలని ఎంతగా ఆశపడుంటుందో. ఏదో ఒకలా ఈశ్వరి చేసే పని చెడగొట్టాలని చూస్తూనే ఉంది ఆ అమ్మాజీ. ఏంది మా, నువ్వెంత చూసినా ఆవిడెనక్కి రాడు. తుపాకీ కాల్చినాకపోయిన గుండు ఎట్టయితే వెనక్కి రాదో, ఈ అమ్మాజీ మాట మీద బయటికి పోయినోడు అట్నే తిరిగి రాడు. ఇంట్లో ఏదో మాయ చేసి చదువు చెప్పినంత మాత్రాన బడికి తీసుకొని పోయి పరీక్షలు రాయించి డిగ్రీలు సంపాదించా ఉంటే ఎట్ట ఊరుకుంటాననుకున్నావుమ్మా? నువ్వు వొన్ని బడికి తీసుకెళ్లలేవు, పరీక్షలు రాయించలేవు.
ఒక్క ఆటో కూడా కనిపించడం లేదేంటి? అయినా ఈ మనిషి కూడా వస్తే ఏం పోయేదో. అమ్మ ఏదో పని చెప్పిందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు. చదువు నేర్పించాను, భాష మారింది, బట్టలు మార్చా, వేషం మారింది, కానీ బుద్ధి మాత్రం మారలేదు. ఇంకా అమ్మ 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 ఏం చెప్తే అదే. మిగతా వాళ్ళెవ్వరూ కనిపించరు. పోనీ ఆ మదర్ ఏమైనా మదర్ తెరీసా అయితే ఆవిడ అడుగుజాడల్లోనే నడవమని చెప్పేదాన్ని. కాని మానవ మృగం కదా. ఆవిడ అసలు రూపం ఎప్పుడు అర్థం అవుతుందో, ఎప్పుడు ఈయన మారుతారో. ఓబులేష్ లా ఉన్నాడే. ఓబులేషే. మరి ఆ అమ్మాయి ఎవరు? మళ్ళీ ఎవరైనా అమ్మాయిని అల్లరి పెడుతున్నాడా? అల్లరి పెడితే భుజం మీద అంత చనువుగా చెయ్యేసి బండి వెనక ఎందుకు కూర్చుంటుంది? ఒకవేళ ఎవరైనా అమ్మాయికి మాయమాటలు చెప్పి వల్లో వేసుకున్నాడా? ఎప్పుడూ అమ్మాయిల్ని అల్లరి చేయడం, అమ్మాయిలతో తిరగడం తప్ప ఈ ఓబులేష్ కి వేరే పని లేదు. ఎప్పుడు ఎవరి ఇంటి మీదకొస్తారో, ఏం గొడవ చేస్తారో. పోనీ ఈ విషయం ఈయనకి చెప్దామంటే నమ్ముతారో లేదో. అయినా ఇప్పుడు ఓబులేష్ గొడవ నాకెందుకు? ముందు ఈయన మీద దృష్టి పెట్టాలి, మార్చుకోవాలి. ఒక్క ఆటో కూడా కనిపించడం లేదేంటి? ఈరోజు ఆటోలు ఏమైనా బందా ఏంటి? పోవడం పోయినది గాని పాపం ఒక్కతే ఎట్టా వచ్చాదా అనుకుంటాండాం. తెచ్చి మంచి పని చేసినావప్పా. పొయ్యి ముందు అన్నం తినండి. అలాగే అమ్మా. అత్తయ్య గారు, నిజంగానే ఆయన నన్ను తీసుకురావాలి అనుకున్నారా? అయినా మేం కలిసి రావాలని, కలిసి ఉండాలని మీరెందుకు కోరుకుంటారు అత్తయ్య? అస్సలు కోరుకోరు, కోరుకోవద్దు కూడా. ఎందుకంటే మీరనుకున్నది ఈ మధ్యన జరగట్లేదు. మేం కలిసి ఉండాలని కోరుకుంటున్నారనుకోండి, అది కూడా జరగకపోవచ్చు. ఏంది మే? ఒకటి రెండు అనుకునేటివి జరగనంత మాత్రానా శాతగాని దాని లెక్క కనిపించా ఉండానా? ఒక్కసారి గట్టిగా అనుకుని చూపించేదా? అనుకుంటే ఫలితం ఎట్టా ఉంటుందో చూచావా? మీ ఫలితాలు చాలా చూశానత్తయ్యా. ఈ ఇల్లు ఇలా ఉండడం, ఆయనకి చదువు చెప్పకుండా పెంచడం అన్ని చూశానత్తయ్యా. ఇప్పుడు నా ఫలితాలు చూడండి. ఆయన్ని చదివించాను, పరీక్షలు రాయించి డిగ్రీ సంపాదించబోతున్నాను. అసలు బడికే రాడు అన్నారు, ఇప్పుడు నా కోసం బడికొచ్చారు. రేపు నా ఒడిలో కూడా వస్తారు. ఇదే రాబోయే ఫలితం. చూస్తూ ఉండండి. ఏమన్నావక్క? నీ కొడుకు నీ మాట జవదాటడా? ఇప్పుడు నువ్వు చెప్పావనే పెళ్ళాం దగ్గరికి వెళ్ళాడా? అన్నయ్య ఎప్పుడో దారి తప్పిపోయాడమ్మా. ఇంకా నీ గుప్పిట్లోనే ఉన్నాడన్న భ్రమలో ఉన్నాం. ఈ రోజు చెప్పకుండానే పెళ్ళాం దగ్గరికి వెళ్ళాడు. రేపు పెళ్ళాం చెప్తే పెత్తనం మొత్తం లాక్కొని పెళ్ళాం చేతిలో పెడతాడు. పెడతాడే, ఎందుకంటే తల్లి అల్లం, పెళ్ళాం బెల్లం కదా.
ఎప్పటికైనా పెళ్ళాం మాట వినాల్సిందే, తల్లిని వదలాల్సిందే. ఆపండి మే. తాను టార్చర్ కన్నా మీ టార్చర్ ఎక్కువైపోయింది.